నుంచి గంట సేపు మరి ప్రసంగాలన్నీ కూడా పరిమితం చేసి కేవలం ముగ్గురికే అవకాశం ఇచ్చినా కూడా 2 గంటలు పట్టింది. మరి అక్కడి నుంచి ఆలస్యం ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంది. మరి ఈరోజు 11 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఈ యొక్క సమావేశం 1 గంట అవుతూ ఉంది. కాబట్టి నేరుగా సబ్జెక్టులోకి వద్దాం. ఈ యొక్క సమావేశాలు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ యొక్క ఆత్మీయ సమావేశాలు ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా చివరిడన్నా అనౌన్స్మెంట్ అయ్యి సుడిగాలి పర్యటన చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి వరకు వెళ్ళి క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారికి తన పరిచయం కావాలని ఒక ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. ఏ పార్టీలో కూడా ఇది నాకు కనపడదు. ఎందుకంటే చివరిగా కాడర్ వ్యక్తి పార్టీ నుంచి అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్కరితోటి మమేకం అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచే కాకుండా వైఎస్ఆర్ కుటుంబానికి చాలా సన్నిహితులు, చాలా దగ్గరగా ఉంటూ 3 తరాలు వైఎస్ఆర్ కుటుంబంలో ఆయన వ్యక్తులతో రాజకీయం చేశాడనే విషయం కూడా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాం. పెద్దలు పూజ్యులు దివంగత నేత రాజారెడ్డి గారు, దాని తర్వాత పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాలతో అనుబంధం ఉండి వారి కుటుంబానికి ఎంతో విశ్వాసపాత్రం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రంగాల్లో కూడా అనుబంధ విభాగాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాడికి కోఆర్డినేటర్గా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తను సాధ్యమైనంత వరకు పేరు పెట్టి పిలవాలని కోరుకునే వ్యక్తిగా ఈరోజు చివరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారి ఆలోచన మేరకు 6 మండలాల్లో సమయభావం ఉన్నా కూడా రేపు 18వ తారీఖున నోటిఫికేషన్ వస్తున్నా కూడా కనీసం 1 రోజులైనా ఈ కార్యక్రమాలన్నీ పెడితే అందరినీ కలుసుకోవడం వీలవుతుందని చెప్పి 6 మండలాలకు సంబంధించి కార్యకర్తలతోటి పరిచయ కార్యక్రమాన్ని ఒక పేరుతోటి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మరి వారి గురించి పరిచయం అక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. చంద్రగిరి శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, చట్టసభల్లో అధికార పార్టీ విప్పుగా పనిచేశారు. అనేక పదవులు ఆయన చేసినా కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన ఒక తనదైన ముద్ర శైలితో పనిచేసి తనదైన ప్రత్యేకమైన ముద్ర మరి ఆ యొక్క పదవుల్లో మరి చూపించడం జరిగింది. అందుకే ఆయన జగనన్నకు అత్యంత సన్నిహితుడు. ఈరోజు అలాంటి వ్యక్తి మనకు పార్లమెంటు సభ్యుడిగా రావడం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మనం ఆయన్ని గెలిపించుకుంటే కొండేపి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి ఒక బలమైన అడుగు పడుతుందని చెప్పబడే సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, ముఖ్యంగా అందరూ ఎమ్మెల్యేస్ను సమన్వయం చేసుకుని పోవడంలో కానివ్వండి, ప్రతిపక్షాలకు ఒక సింహ స్వప్నంలా ఎవరైనా కూడా హద్దు మీరి ఇష్టానుసారంగా మాట్లాడితే వాడిని ఎమ్మడిపడి మరి అంతు చూసేంత వరకు నిద్రపోని వ్యక్తిత్వం. ముఖ్యంగా కాడర్కు కార్యకర్తలకు ఏదైనా జరిగిన కార్యకర్తల మీద ఎవరైనా ఏదైనా కూడా చేయి మోపినా ఏదైనా దాడి చేసినా కూడా వదిలే ప్రసక్తే లేని ఒక పులిబిడ్డ మన చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పుకునే సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు వారు ఈరోజు ఈ యొక్క ఒంగోలు పార్లమెంటుకు పోటీలో ఉన్నారు. మరి అట్లాగే కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి మీ బిడ్డ ఆదిమూలపు సురేష్ దళిత బిడ్డగా
ఈరోజు జగనన్న మళ్ళీ ఒక అవకాశం వచ్చి ఈరోజు కొండేపికి ఇక్కడికి పంపించి ఈ యొక్క ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం, ఒక భాగ్యం, ఈ యొక్క కొండేపి నియోజకవర్గ అభివృద్ధి పదంలో నా వంతు సేవలు చేసే ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారని చెప్పి నేను భావిస్తూ పోటీలో మీ యొక్క ఆశీర్వాదం కోసం, మీ యొక్క దీవెనల కోసం ఇక్కడికి రావడం జరిగిందని కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం. గౌరవపదంగా ఉండడం తెలిసిన వ్యక్తి, 10 మందికి సాయపడే గుణం ఉన్న వ్యక్తి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పంపాలి. కొండేపిని ఇలా కాదు, పార్టీ అభిమానులు ఉన్నారు, పార్టీ ఓటర్లు ఉన్నారు, అందరిని కలుపుకొని పోయే వ్యక్తి ఒకరిని పంపాలి అని ఆదిమూలపు సురేష్ గారిని మీ వద్దకు పంపారు. జగనన్నకు ఇస్తారా? పట్టుదలగా పనిచేస్తారా? చిన్న చిన్న పొరపచ్చాలు ఇంతే కలుపుకొని పనిచేస్తారా? మీరు ఒక్కసారి ఆ పని చేస్తే మేము చెప్తున్నాం, నేను అన్న ఇద్దరం కూడా మీకు మాటిస్తున్నాం, కొండేపిలో 10 సంవత్సరాలు మీరు పడ్డటువంటి ప్రతి చిన్న బాధకు కూడా ఉపశమనం కలిగి కాళ్ళు ఎగరేసుకొని 10 మందికి మంచి చేసేలాగా మీకు అండగా నిలబడతాం. మాది బాధ్యత. పూర్తి సమయం నేను పూర్తి సమయం మీతో ఉండేటటువంటి వాడిని. ఒక పార్లమెంటు సభ్యుల్లా కాదు, ఒక గ్రామ సర్పంచ్ లాగా, వార్డు మెంబర్ లాగా మీలో ఒకరిగా ఉండే పనిచేసే వ్యక్తి. నేను నేర్చుకున్నది వైఎస్ఆర్ కుటుంబంలో అదొక్కటే నేర్చుకున్నా, నమ్మిన ప్రజలతో పాటే ఉండాలి అని. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో నన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే కేవలం 5 సంవత్సరాలలో 972 కోట్లతో 5096 అభివృద్ధి పనులు చేసి పుస్తకం ప్రింట్ చేసి తెలుగుదేశం గురించి వచ్చా అభివృద్ధి ఎలా చేయొచ్చో మేము చేసి చూపిస్తామని. ఈరోజు మీకు మాటిస్తున్నా, అదే చదువుతో అదే అనుభవంతో సురేష్ అన్నతో కలిసి మీ అందరి సహకారంతో కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేయొచ్చు అన్నది ఒక్కసారి మన ప్రజలకు చూపిద్దామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాం. నేను కార్యకర్త నుంచి కష్టపడి వచ్చిన వాడిని. నేను ఈరోజు గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మీరు చేసిన చిన్న నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలవకపోతే ఎలాంటి నొప్పి ఉంటుంది అని. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోరాటాలు చేయడానికి మేము సిద్ధపడితే ఎన్ని రకాల కేసులు పెట్టారు, ఎన్ని రకాల జైల్లో పెట్టారు, ఎన్ని రకాల హింసలు పెట్టారో అవన్నీ అనుభవించిన వ్యక్తిగా, పార్టీ కోసం పోరాటాల్లో అనేక సార్లు జైలు దాకెళ్ళి ఆ ఇబ్బందులు పడ్డ వ్యక్తిగా ప్రతి కార్యకర్త యొక్క కష్టం నాకు తెలుసు అని కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందుకే ఎవరో వచ్చి ఏదో బెదిరించి ఏదో చేస్తామంటే ఆ రోజులకి ఉండవని కూడా మీకు ధైర్యంగా చెప్తున్నా. పోరాటాలు చూసి వచ్చిన వ్యక్తిగా, పోరాటాల్లో నలిగిన వ్యక్తిగా నా కార్యకర్తల జోలికి, నా పార్టీ అభిమానుల జోలికి, నా పార్టీ నాయకుల జోలికి ఎవరైనా వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని పర్యవసానం కూడా అలాగే ఉంటుంది. మీ చెవిరెడ్డి భాస్కర్ మీకు అండగా ఉంటాడని తెలియజేస్తాను.